ఏపీ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయలు, మొత్తం రెండు పథకాలు కలుపుకొని 7,000 రూపాయల నిధులను సర్దుబాటు కోసం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ రోజు నుంచి డబ్బులను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి చూసుకున్నట్లయితే ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు రేపు ఈ అన్నదాత రైతు భరోసా డబ్బులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం మొదటి విడత కింద 21వ విడత కింద అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మొత్తం 7,000 రూపాయల నిధులను రేపటి నుంచి ఇటువంటి జిల్లాలలో కేవలం ఇటువంటి జాబితాలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే డబ్బులను విడుదల చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి రేపు ఇటువంటి పేర్లలో అంటే ఇటువంటి జిల్లాలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు మొదటిగా ఎటువంటి జిల్లాలలో కానీ ఎటువంటి రైతన్నల ఖాతాలలో కానీ ఈ డబ్బులను జమ చేయబోతున్నారో తెలుసుకుందాము. ముఖ్యంగా దీనికోసం ఎవరి ఖాతాకి ఎవరి మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోలేదో సో తప్పనిసరిగా ఈరోజు సాయంత్రం వరకు ఆ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో మొత్తం మొదటి విడత కింద 7,000 రూపాయల అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ డబ్బులను పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము. ఇక కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకు కూడా ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతులకి కూడా డబ్బులను అందజేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆ కౌలు రైతులకు కూడా మొదటి విడత కింద 7,000 రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీకు సందేశం అనేది అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను. ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే వారికి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు ఏడాదికి. ఇక పిఎం కిసాన్ పథకానికి ఏడాదికి మొత్తం రెండు కలుపుకొని 20,000 రూపాయలు అందిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక 90% ఈకేవైసీ పూర్తయిందని అధికారులు ప్రకటించారు. ఇంకా 10% ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేయలేదో వెంటనే ఈరోజు సాయంత్రం వరకు మీరైతే ఈకేవైసీ అనేది అప్డేట్ అనేది చేయించుకొని ఉండండి. ఇక కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు కౌలు రైతు లబ్ధిదారి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు అనేది పొందాలి. ఈ కార్డు మీరు పొందాలంటే ఈ పంటలో నమోదయ్యి అయితే ఉండాలి. మీరు government.in/ఈ-పంట.comలో వెళ్ళి మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, అదేవిధంగా ఏదైతే మీరు ఓటీపీ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈ పంటలో మీరైతే నమోదయ్యి మీరు గుర్తింపు కార్డు అనేది కౌలు రైతుల కింద ఉన్నట్లయితే మీరు దాన్ని దరఖాస్తు ఫారంలో ఇచ్చినట్లయితే రైతు సహాయక కేంద్రాలలో అక్కడ మీరైతే అప్లై చేసి మీకైతే ఈ డబ్బులను అందే విధంగా వాళ్ళైతే అప్డేట్ అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జూలై చివరి వారం వరకు మనకి 21వ విడత కింద కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల నిధులను రేపటి నుంచి వేగంగానైతే సర్దుబాటు చేయబోతున్నారు. ఇక మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మనకి డబ్బులను విడుదల చేయబోతున్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఎవరి ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని ఉన్నారో కేవలం అటువంటి రైతన్నుల ఖాతాలలో మాత్రమే రేపు ఈ డబ్బులను పంపిణీ చేయాల్సిందిగా అధికారులను సూచించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.